కాంగ్రెస్ రాక్షస పాలన నడుస్తూ ఉంది. అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత కడియం శ్రీహరి వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడితే కడియం శ్రీహరి తస్మా జాగ్రత్త. నీవు ఇప్పటికే తప్పు చేసినావు. నువ్వు దొంగవని తేలిపోయింది. దొంగతనాన్ని ఒప్పుకున్నావు. ఇవాళ నిన్ను కష్టపడి గెలిపించిన కార్యకర్తలను ఇవాళ మరి పోలీస్ స్టేషన్లో ఉదయం 9 గంటలు ఇప్పటి వరకు నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా వాళ్ళని నిర్బంధించడం జరిగింది. తప్పకుండా కడియం శ్రీహరి దీనికి శిక్ష తప్పదు. నీకు పాపం తగులుతుంది. ఎందుకంటే నిన్ను గెలిపించిన కార్యకర్తలు వాళ్ళు. ఏమన్నా ఉండేది ఉంటే నువ్వు నేను చూసుకుందామన్నా, అది ప్రజాస్వామ్యంగా చూసుకుందామా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా చూసుకుందామా, లేకపోతే ఎలక్షన్ల పరంగా చూసుకుందామా, ఏదైనా మన ఇద్దరం చూసుకుందాం. కానీ కింది కార్యకర్తలను ఇట్లా చేయడం నీకు సరికాదు. 94 నుండి 2004 వరకు నీ నిరంకుశ పాలనతోటి, మరి ఆనాడు నువ్వు చేయించిన నకిలీ ఎన్కౌంటర్లతోటి, పోలీసు నిర్బంధంతో దాదాపు 20 సంవత్సరాలు శిక్ష అనుభవించినావు. 2004 నుండి 2024 అంటే దాదాపు 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో లేకుండా శిక్ష అనుభవించినావు. ఈరోజు పోలీసులను ఉసుగొలిపి, వారిని రెచ్చగొట్టి, వారిని తిట్టి మరి మా దగ్గరికి వస్తే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో సిఐ అయితే ఎస్ఐ గారు ఘోరంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడినట్టు తెలిసింది. మరి ఎవరైనా సరే ప్రభుత్వం జీతం తీసుకున్నప్పుడు అన్ని పార్టీలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కానీ ఎస్ఐ పర్టికులర్గా కడియం శ్రీహరి తొత్తు లెక్క పనిచేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. రాసి పెట్టుకుంటున్నాం, పింక్ బుక్లో నీ పేరు రాసి పెట్టుకున్నాం. తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి.